మొత్తం చెప్పాలి. మఠం విషయంపై ఈరోజు నియోజకవర్గ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముఖ్య సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, గత 1000 సంవత్సరాల నుండి ఒడ్డెర మఠం మనది ఇక్కడ నిర్వహణ ఉంది. మన మఠంతో పాటు ఇదే గ్రామంలో ఇంకా 24 మఠాలు ఉన్నాయి. ఆ 24 మఠాలలో 23 మఠాలు పూర్తి స్థాయిలో సేవలు అందుకుంటూ పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి మన మఠాన్ని ఎవరు పట్టించుకోక గత ప్రభుత్వాలు కానీ మన నాయకులు కానీ పట్టించుకోవడంతో ఈసారి ఈ మఠాన్ని నిర్మాణ దిశగా తీసుకెళ్ళి మఠాన్ని అభివృద్ధి చేసి మన ఒడ్డెర కులానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో ఈ మఠానికి నూతన కమిటీని నియమించి మఠానికి నూతన చైర్మన్ నియమించే దిశగా పయనిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం వచ్చింది ఏంటంటే, ఇప్పుడే మేము పోయి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న నక్క నారాయణ స్వామి మఠము ఒడ్డెర కులస్తులకు ఇది ఒడ్డెర మఠం అంటారు. దీని యొక్క అభివృద్ధికి ఇంతవరకు ఏ ప్రభుత్వము కానీ ఎవరు కానీ ఏ నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక్కడ 25 ప్రతి కులస్తులకు ఒక మఠం అనేది ఉన్నదంట. మాకు ఇప్పుడే తెలిసింది. మా కులస్తులకు కూడా ఒక మఠం ఉన్నదని తెలిసి మేము వచ్చాము. దాని యొక్క అభివృద్ధి దైవ నైవేద్యాలు పెట్టాలని మా కులస్తుల తరఫున కూడా మేము కూడా చేతనైన కొద్దీ మేము కూడా సాయం చేసుకుంటాం. అట్లే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కొరణపాక గ్రామంలో ఉన్నటువంటి ఒడ్డెర మఠం నక్క నారాయణ టెంపుల్, గతంలో చూసుకుంటే ఈ గ్రామంలో 22 కులాలకు 22 మఠాలు ఇచ్చి ఆ మఠాల అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది. కేవలం ఈరోజు ఒడ్డెర్లు అనే చిన్న చూపుతోని ఇలా మా యొక్క మఠాన్ని ప్రభుత్వాలు మర్చాయి. అందులో ఉన్న మా ఒడ్డెర నాయకులు కూడా గత కాలంగా ఆ గుడి అభివృద్ధి చేద్దామని గతంలో కూడా కార్యక్రమాలు చేసిరు. కానీ ఆ గుడి యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఒడ్డెర్లకు చెప్పడంలో విస్మరించారు. ఈరోజు శివరాత్రి అయ్యమల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నక్క నారాయణ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి ఒడ్డెర్లను కూడా చైతన్యపరిచి ఈ యొక్క గుడి నిర్మాణం కోసం, గుడి అభివృద్ధి కోసం నిత్యం పూజలు అందుకునే కార్యక్రమం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలా గుడిని సందర్శించడం జరిగింది. గుడి చూస్తే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి. పూజలు పునస్కారాలు లేకుండా అక్కడ ఉన్న కనీసం బాట సౌకర్యం కూడా లేక గుడి కూడా శిథిలావస్థకు చేరింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒడ్డెర్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డెర మఠాన్ని గుర్తించి ఈ యొక్క మఠాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కులస్తులతో పాటు ప్రభుత్వం కూడా మా ఒడ్డెర్లకు కూడా చేయూతనిచ్చి ఆ గుడి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కేవలం ఒడ్డెర్లను అంటే అన్ని మతాలను, అన్ని కులాలను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకున్నదో ఇలా మా ఒడ్డెర కులాన్ని కూడా, మా ఒడ్డెర మఠాన్ని కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్లు కానీ స్పందించి మా ఒడ్డెర మఠం కోసం నిధులు కేటాయించి గుడి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వేంగా వివరించుకోవడం జరుగుతుంది.